ఎస్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే లోపల ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మనం టైం ఇప్పుడు అరౌండ్ 5 o'clock అయింది. ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే చోటు వద్ద చూసుకుంటే కనుక ఖచ్చితంగా అభిమానులందరూ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడ ఈవెంట్ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేందుకు డాన్సర్స్ కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరికొద్దిసేపట్లో లోపలికి వెళ్ళి ఈవెంట్స్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్లు ఇవ్వనున్నారు. దాంతోపాటు ఒక్కొక్కరిగా ఎవరైతే అంటే సెలబ్రిటీ పాస్లు ఉన్నవాళ్ళు, ఈ విఐపి పాస్లు ఉన్నవాళ్ళు, ఫ్యాన్ పాస్లు ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళే విడివిడిగా ఇక్కడికి ఎవరి దగ్గర ఏ పాస్లు ఉన్నాయో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉంటాయో ప్రవేశ ద్వారాలు ఉంటాయో వాటికి సంబంధించి అక్కడికి వాళ్ళు వెళ్ళిన తరువాత పాసు ఉన్నవారిని తిరిగి లోపలికి చూసి పంపించడం జరుగుతూ ఉంది. ఇక చాలా రోజుల తర్వాత ఈ గ్రౌండ్లో అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత ఓజీ అనే సినిమా ఒక బ్లాక్ బస్టర్ ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. అయితే ఓజీ సినిమాతో ఆయన ఒక కంబ్యాక్ అనేది ఇవ్వటం అభిమానులు ఎంతో ఆనందపరిచింది. మరొకసారి ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తూ ఉంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ అనే సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక కంబ్యాక్ మూవీగా చెప్పుకోవచ్చు. హరీష్ శంకర్ ఒక ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో వాళ్ళందరినీ అభిమానులు అలరించేలాగా కూడా ఆ సినిమాని రూపొందించడం ఒక రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కానీ ఆయన ఉన్న యాక్షన్ ఇమేజ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాని రూపొందించి అది సూపర్ సక్సెస్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా పవన్ కళ్యాణ్కి ఆల్ టైమ్ రికార్డులన్నీ కూడా ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఆయన సృష్టించడం జరిగింది. సో ఇదే క్రమంలో ఓజీతో ఒక కంబ్యాక్ ఇచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేలాగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా అలరించేలాగా కూడా వీళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వీళ్ళందరూ కూడా ఇక్కడికి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ఆయన ఏం మాట్లాడతారనే దాని మీద కూడా అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో చేతి మీద పచ్చబొట్టు పెట్టుకుని ఈరోజు ఈవెంట్కి ఒక ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారండి? కర్ణాటక నుంచి వచ్చాం సార్. కర్ణాటక. ఏంటి ఒక ఓజీతో కంబ్యాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్? సూపర్ సార్, ఇది డబల్ సూపర్ అండి. ఇది ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది సార్ ట్రైలర్. అంటే మనకి గబ్బర్ సింగ్ ఆ టైప్లోనే ఉందా? ఎలా ఉంది? ఎలా అనిపించింది? గబ్బర్ సింగ్ మీద డబల్ ఉందండి. ఇది ఆ ఉత్సాహం తట్టుకోలేక మేము కర్ణాటక నుంచి మేము టికెట్ ఇప్పుడు బుక్ చేసుకుని వచ్చాం సార్. అంటే కొంచెం ముందుకు వచ్చింది కదా. యాక్చువల్గా కర్ణాటకలో ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఆయన సినిమాలు అక్కడ ఎలా ఆడుతూ ఉంటాయి? ఇది ఉగాది మనకి సంక్రాంతికి ఆంధ్రాలో ఎలాగో ఉగాది అక్కడ కర్ణాటక అలాగండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఉగాదికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా ఫుల్ చూసుకున్నారు అందరూ. పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలు వేస్తే ఖచ్చితంగా హిట్టే సినిమా అనే ఒక థాట్ ఉంది కదా. సో అది మీరు ఫీల్ అవుతారు, ఆ సెంటిమెంట్ మీరు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? సూపర్. అది డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఉన్నారు కదండి, స్పెషల్ కిక్ ఉందండి ఇది సినిమాలో. అంటే మీరు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పాలిటిక్స్లోనే ఉండాలి, సినిమాల్లో ఉండకూడదని కొంతమంది మాట్లాడుతున్నారు. అబ్బాయిలుగా మీరేమంటారు? రెండాటిలో ఉండాలండి. మాకు సినిమా కావాలి, పాలిటిక్స్ కావాలండి. యాక్చువల్లీ మాకు పిడాపురం అండి. నేను కర్ణాటకలో జాబ్ చేస్తాను. దానికి పవన్ కళ్యాణ్ అయితే సినిమాలు చేయాలి కంపల్సరీ చేయాలి సార్. రైట్. ఇది అమ్మాయిలు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా పాలిటిక్స్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అభిమానులుగా తాము పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలి అని చెప్పేసి తమ కోరిక అని చెప్తూ ఉన్నారు. ఇక చాలామంది అభిమానులు అంటే ఈవెంట్ అనేది అరౌండ్ 7:30, 8 o'clock ప్రారంభం అవుతుంది మెయిన్ ఈవెంట్ అనేది. సో ఈ లోపలే అభిమానులు ఒక్కొక్కరిగా చేరుకుని ఒక 2-3 గంటల ముందుగానే వాళ్ళు ఒక్కొక్కరిగా చేరుకుని ఈవెంట్ సభాస్థలి వద్దకు చేరుకుని తమ వద్ద ఉన్న పాసులన్నింటినీ కూడా చేతపుచ్చుకుని ఇక్కడ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. తమ కేటాయించిన ఏవైతే ఉంటాయో ఆ స్టాల్స్లో ఉంటాయో వాటన్నిటికీ చేరుకుంటుంది. ఇక ఈవెంట్కి సంబంధించి మెయిన్గా పోలీస్ గ్రౌండ్స్ అంటే కనుక యూసఫ్గూడ బస్తీ ఈ ఏరియా అంతా కూడా